శ్రీమాత్రీ నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా ఆ శ్రీనివాసుడు కరుణా కటాక్షాలు ఉండాలని ఈ ధనుర్మాసములో ఈ మంచి రోజుల్లాడు అందరికీ కూడా కొన్ని మంచి విషయాలు చెప్దామని నేను మీ ముందుకు రావడం జరిగిందండి. చింతించడం దేనికండి? చింతలు తీర్చే స్వయంభూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారు ఉంటే చింతన దేనికి? మన జీవితముని మనే మార్చుకుందాం. ఈ రోజుల్లో ఎత్తుకెదుగుతున్న వారిని ఎలా లాగాలని చూసే వాళ్ళే ఉంటారే తప్ప సాకారం అందించే వాళ్ళు తక్కువ. వీళ్ళు ఇలా పై స్థాయికి వెళ్ళడమా అనుకునే వాళ్ళు ఉంటారే తప్ప దానికి తోడు పలికేవారు తక్కువ. ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు లేని వాడి దగ్గరికి వెళ్ళి మేము మొన్ననే కట్టాము ఇల్లు, ఇన్ని రూపాయలు అయ్యాయని చెప్తారు. ఎందుకునంటే ఇండైరెక్ట్గా చెప్తాడు, మాకు ఇల్లు ఉంది నీకు ఇల్లు లేదు అని చెప్పి. కొంతమంది ఆడవాళ్ళండి, బంగారం కొన్నామండి మొన్న, ఇంత రేట్ అయినా కానీ బంగారం కొనుక్కున్నాము అంటే నీ దగ్గర లేదు నా దగ్గర ఉన్నది అని చెప్పుకోవడం కోసం. ఒక మాట చెప్పనా అండి, పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళే మొన్ననే మా కూతురికి పెళ్ళయింది కదా, ఇప్పుడు నెల గడిచిందండి అని చెప్తారు. దుర్మార్గపు బుద్ధి మనుషులతో మనం బ్రతుకుతున్నామండి. ఆచితూచి ఉండకపోతే ఎలా? అందుకు మన జీవితంలో కొన్ని జీవిత సత్యాలు నాకు తెలిసినటువంటివి ఈ స్వామివారి ముందు మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే అయినా కానీ నాకుండే జ్ఞానంతో మీ ముందుకి మీతో పాటు పాలు పంచుకోవడం కోసం వచ్చానండి. ఈ సమాజం నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీ నిజాయితీని తప్పు పట్టేవారే ఉంటారు తప్ప నీ నిజాయితీని గుర్తించేవారు ఏ ఒక్కరు కూడా ఉండరు. అలా గుర్తించిన వారు కోసం నువ్వెందుకు బాధపడాలి? అలా గుర్తించేవారు అంటూ ఉన్నారు అంటే అది ఒక దైవం మాత్రమే. అందుకోసమని మనం నిజాయితీగా ఉందాం. ఎంతో అందంగా కనిపించే గులాబీ పువ్వు కూడా అండి ముళ్ళుల మధ్య నుంచే తన తాలూకా అందం కనిపిస్తుందండి. అందంకో అలానే మన జీవితం కూడా మూర్ఖుల మధ్యలో నుంచే మనం పెరగడం జరుగుతుంది. అంత అందంగా కనిపించే గులాబీ పువ్వు ముళ్ళుల మధ్యలో నుంచి ఎలా అయితే పెరుగుతుందో మూర్ఖుల మధ్య మనం పెరుగుతూ ఉన్నాము. ఇది గమనించండి. అందుకే ఒకసారి ఆచితూచి మనం ఎలాంటి వారితో ఉంటున్నాము, మన స్నేహం ఎలాంటి వారితో ఉంటుందని జాగ్రత్తగా నడవడం నేర్చుకోండి. అలానే నీరుతో తయారవుతుంది ఉప్పు అండి, నీరుతోనే తయారవుతుంది ఉప్పు, కానీ అదే నీటిలో వేస్తే కరిగిపోతుంది. అలాగే మనం పుట్టగానే ఏది కూడా మనం నేర్చుకొని రాము. మన జీవితంలో అన్నీ అలానే వచ్చిపోతూ ఉంటాయి. కొన్ని కనబడతాయి, మరికొన్ని కనుమరుగైపోతూ ఉంటాయి. అలాగే అందంగా కనిపించే చెట్టుకి ఆకులు రాలుతూ ఉంటే మరి కొంతకాలానికి అదే రాలిన ఆకులు కొత్తగా చిగుర్లిస్తూ ఉంటాయి. అంటే ఎండిపోయిన చెట్టు కూడా చిగురించే రోజు వస్తే చక్కగా పచ్చని వనంగా మరలా తన శక్తితో తను ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది తన తాలూకా అందాన్ని. చూడండి, రాలిపోయే పాటుకు అనుకుంటుంది, అరే నా ఆకులన్నీ రాలిపోతున్నాయి అని. కానీ కొంతకాలం గడిచాక చిగురులు వచ్చి మళ్ళీ ప్రకృతి సిద్ధంగా అందంగా కనిపిస్తూ ఉన్నది. పళ్ళు పూలు ఉండే చెట్టునే రాయిచ్చి కొడతారండి, పూలు పడతాయా పళ్ళు పడతాయా అని. ఏమీ లేని చెట్టు వైపు ఎవరు కూడా చూడరు, ఎందుకంటే అవేమీ ఇవ్వవు కాబట్టి. అంటే అర్థమవుతుందా? మీరు జనాలకి ఏదో ఒకటి మనం ఇస్తేనే మన చుట్టూ మనుషులు ఉంటారు. ఏమీ ఇవ్వము అని తెలిసిన తర్వాత ఎవరు కూడా నీ వెనకాతల నడవరు. మరి కొంతమంది భగవంతుడు కూడా ఏదో ఇస్తాడని చెప్పే దండం పెడతారండి. ఏదో కష్టం వస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తారు. అలా దేవుడైతే మాత్రం ఇచ్చేస్తాడా అండి?
మనసుతో మనం సంపాదించాలి కానీ ఇలా కోరిక వచ్చింది, ఏదో కష్టం వచ్చిందని చెప్పి దేవుడిని వెళ్ళి అడిగితే దేవుడైనా ఇస్తాడా? అది మన మనసుతో కోరికలున్నా లేకపోయినా మనసా వాచా కర్మన స్వామివారి మీద భక్తి భావన ఉంటే నీ కోరిక ఫలిస్తుందండి. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే బంధాలైన బంధుత్వాలైన, ఒక్కసారి ఏదీ లేదని తెలిస్తే నీ నీడ తప్ప నీ చుట్టూ ఏది కూడా రాదు. ఏ బంధం కూడా పలకరించదు. ఏ ఒక్క పిలుపు కూడా నీ తాలూకా పేరుని పలకడం కూడా ఇష్టపడరు. అంటే నేటి సమాజం మనీకే విలువ ఉంది తప్ప మనుషులకి విలువ లేదు. దైవానికి నీకు గతంలో సాయం చేసిన మంచి మనుషులకే నీ తల వంచి దండం పెట్టు. డబ్బు మదంతోని అధికార మదముతో కొట్టుకుపోయిన వారికి ఎంత కష్టకాలంలోనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం కానీ అర్చించడం కానీ తల వంచడం కానీ చేయకు. బావిలో నీరు ఉన్నంత వరకు అది మంచి త్రాగునీరు ఇచ్చే బావిగాను అందంగా కనిపిస్తుంది. నిరంతరము నీరిచ్చే బావి వేసవిలో ఎండిపోయింది అంటే అదే మంచినీరు ఇచ్చినటువంటి బావి చెత్త చెదారముతోని నిండిపోతూ ఉంది. మంచినీరునైతే ఇవ్వగలిగింది కానీ చెడునైతే ఇవ్వలేదు. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు? మంచి ఉన్నప్పుడు తీసుకుంటారు, లేదని తెలవగానే చెత్తను తెచ్చి వేసిస్తారు. అలాగే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనతో పాటు ఉంటారు, మనం లేనప్పుడు మనకి తెలియని మచ్చలు అంటగడుతూ ఉంటారు. మనలోని మంచి ఆలోచనలు, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, భక్తి భావన ఉంటే జీవితం మంచి మార్గం వైపు నడుస్తుందండి. అదే మనసులో కల్మషము, ఈర్ష, అసూయ పెట్టుకుంటే, గర్వం పెట్టుకుంటే మన జీవితం మనమే వినాశకాల వైపుకి మార్గం ఎంచుకున్న వాళ్ళం అవుతామండి. అందుకు భక్తి భావనతోని ఆధ్యాత్మికతతోనే ఏదైనా మనం సాధించవచ్చు. మంచిగా మసులుకుంటే మన జీవితం భగవంతుడి దగ్గర మంచిగా ఉంటే చాలు. నువ్వు నిజాయితీ పరుడువు కాదా అనేది భగవంతుడు గుర్తించాలి. నువ్వు మంచి పనులు చేస్తున్నావా చెడు పనులు చేస్తున్నావా అనేది నీ తల్లిదండ్రులకి దైవానికి తప్ప ఎవరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేటి సమాజంలో అన్నీ ఉన్నా ఆనందం లేదు, అన్నీ ఉన్నా ఆరోగ్యం లేదు. ఇవన్నీ జరగాలి అంటే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఉండాలి, ఆ అయ్యవారి అనుగ్రహం అనేది ఉండాలి. మనస వాచ కర్మన మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చితే ఈ శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ని, శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొట్టే లైక్లు మరొకరికి నా వీడియో కనిపించే విధంగా చేస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.